ఓకే, రైట్. నమస్తే అండి. పేరన్నా? బర్త్డే అండి. అంతే గారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా సీఎం వచ్చేసరికి సంవత్సరం రైతు ఎట్లుందంటారు? కేసీఆర్ పెట్టినా రేవంత్ రెడ్డి పెట్టారు? పెట్టండి. ఎందుకంటే పథకాలు ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫ్రీ బస్ అంటే అవి చిన్నవి అండి, బడ్జెట్ తక్కువ కాబట్టి అవి అమలు చేశారు. ఇప్పుడు మన ఇప్పుడు పింఛన్ అన్నారు, అది 4,000 రావట్లేదండి. కొత్త పెన్షన్స్ ఇల్లు ఇంద్రం ఇల్లు అన్నారులే కానీ ఊరికి ఒక 5-6 వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే వీటికి బడ్జెట్ ఎక్కువ ఉంటది అనమాట, అమౌంట్. ఏది ఇళ్ళకి గానీ పింఛన్స్ గానీ. ఇప్పుడు ఏది కరెంట్ గానీ ఫ్రీ కరెంట్ అన్నారు, బస్ కి పెద్ద బడ్జెట్ ఉండదు కూడా ఆ పథకాలను అమలు చేశారండి. అది తేడా. మన డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా. డిఎస్సి ఇచ్చారు, అప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడే కండి. కేసీఆర్ ఇచ్చినప్పుడు రాసిందే రిజల్ట్ వచ్చిందండి. అంతే, ఆయన కొత్తగా ఏమీ లేదు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా, ఈ 2 స్థానాల్లో వచ్చేసరికి బీజేపీ అభ్యర్థులు, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఎలాగ ఉంటది గవర్నమెంట్ ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే? గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చిందండి పూర్తిగా. ఎక్కడ గానీ పల్లెటూరులో గానీ ఇప్పుడు సిటీలలో గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చింది. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు గవర్నమెంట్. రైతు రుణమాఫీ అన్నారు కానీ 2 లక్షలు కాలేగా, 1 లక్ష అన్నారు. 2 లక్షల లోపల వాళ్ళు కూడా కాలేదు. 1 లక్ష బడ్జెట్ ఉన్న వాళ్ళు నేను అవి కూడా అందరికీ కాలేదు. కేవైసీ కాలేదు అంటున్నారు. మన ఇది రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి కాలేదు, చాలా మందికి కాలేదట. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చేసరికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఉగాది కింద షిఫ్ట్ చేస్తారంట. ఉగాది కంటే ఇప్పుడు ఈ సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కదా, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయిగా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉగాది అన్నారు, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మళ్ళీ అప్పుడు అమలు చేస్తా ఉంటారు. ఏమైంది 1-2 ఇస్తారండి రేషన్ కార్డు కూడా. తర్వాత ఏమైంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ ఇయర్ కూడా పథకాలు కూడా ఏముండవు. ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు రేషన్ కార్డు వల్లనే ఆగుతున్నారు. మరి ఇప్పుడు రేషన్ కార్డు ఇయర్ అండి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే అమలు చేశారంతే, ఏదో ఓట్ల కోసం. నేను అంటుంది ఏంటంటే ఆధార్ కార్డు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవచ్చు కదా, రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు? అదే అండి, ఆధార్ కార్డు తీసుకోవచ్చు కానీ రేషన్ కార్డు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు కదా రేషన్ కార్డు ఉండాలి కంపల్సరిగా. ఇప్పుడు రైతు బంధుకు కూడా కేవైసీ కావడానికి రేషన్ కార్డు ఉంటేనే 2 లక్షలు మాఫీ అయ్యింది అన్నారు. చాలా మందికి కాలేదు 2 లక్షలు అనేది మాఫీ అనేది. మరి ఇవ్వచ్చు, ఆధార్ ప్రామాణికంగా ఇవ్వచ్చు. వీళ్ళు తెచ్చింది ఆధార్ పథకం కూడా 2011లో పెట్టారు. అది కూడా మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఆధార్ అండి ఏంటంటే అది ఇప్పుడు బడ్జెట్ తగ్గించుకోవడం కోసం ఏదో ఒక వంక అండి. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, అది ఓన్లీ మన తెలుగు పదార్థాలు రేషన్ దానికే కదా, అది రేషన్ కార్డు అనేది దానికే కదా. దానికే కదా, దీనికి సంబంధం ఉండకూడదు. ఇదంటే ఇది మన ఇప్పుడు రైతులకు సంబంధించింది. ఈ స్కీమ్ వేరు, అది వేరు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే కంపల్సరీగా కేవైసీ కావాల్సిందేనంట రేషన్ ద్వారా. ఇప్పుడు మనకి ఎక్కడైనా కేవైసీ తీసుకుంటే ఆధారే తీసుకుంటారు కదా. ఆధారే, కానీ చాలా మందికి ఆగిపోయినాయి కదా రైతు బంధు. అదే మన 2 లక్షల మాఫీ కాలేదు చాలా మందికి. ఏంటంటే మీద ఆధార్లో దాన్ని బంధు వస్తుందండి. రైతు బంధు రావట్లేదండి. రైతు బంధు అది పిఎం కిసాన్ వస్తుంది. పిఎం కిసాన్ వచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత వరుస విజయాలు చూస్తున్నాం బీజేపీ. ఏమనుకుంటారు దీని గురించి? అంతా కూడా మోడీమయం అయిపోయింది. ఎక్కడ చూసినా కాషాయం అయిపోయింది. ఎక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది. మన ఢిల్లీ ఎలక్షన్ చూసారు కండి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ జరిగిపోయేది కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా గెలిచారు కదా. ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు గెలుస్తారండి. అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్క సీటు కూడా రాలేదు కాంగ్రెస్ కి. స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులే గెలిచారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఎంత వ్యతిరేకత ఉంది అనేది గవర్నమెంట్ మీద.